హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఏపీ తెలంగాణలో 400 పోస్టులకు నోటిఫికేషన్. ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2024. ఐఓసీఎల్లో రిక్రూట్మెంట్ పడింది ఫ్రెండ్స్. 2024కి 400 పోస్టులతో భారీ నోటిఫికేషన్. సో ఈ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. లేటెస్ట్ జాబ్స్ 2024. హలో ఆస్పిరెంట్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 400 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ నుంచి 400 పోస్టులతో భారీ నోటిఫికేషన్ పడింది. దీని యొక్క అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం ఈ వీడియోలో చూద్దాం. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఐఓసీఎల్ నుండి విడుదల కావడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 400 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఏజ్ లిమిట్, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, 18 to 25 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు 10th ఐటీఐ విద్యార్హత ఉండాలి. అంటే 10th కానీ ఐటీఐ కానీ విద్యార్హత ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలరు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పాను ఇక్కడ. దీని యొక్క శాలరీ డీటెయిల్స్, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 15,000 రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అంటే 50,000 రూపీస్ ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అంటే పర్ మంత్ 15,000 రూపీస్ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే 2 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్ తేదీ వరకు అప్లై చేసుకోగలరు. అంటే 2 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్ లోపు అప్లై చేసుకోగలరు. దీని యొక్క ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయల ఫీజు ఉంటుంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫీజు కూడా తక్కువ, 100 రూపాయలు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో లేదా సంబంధిత ప్రభుత్వ అంటే ఐఓసీఎల్ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్. అది క్వాలిఫై అయితే మీకు 15,000 జీతంతో పాటు మీకు ఉద్యోగం ఇస్తారు. ఎగ్జామ్ డేట్స్, పరీక్షలకు సంబంధించిన తేదీలు వెల్లడించలేదు. అంటే పరీక్ష మీరు అప్లై చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి పరీక్ష తేదీలు వస్తాయి. హౌ టు అప్లై, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ అంటే ఐఓసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు చూడాలి. నాకు సిలబస్ డీటెయిల్స్ పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్లో చూడండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను చూడండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెస్తాయి. ఇంకో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను. ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇంకో వచ్చేసింది. ఐఓసీఎల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్, సదరన్ రీజియన్, ఇండియన్ ఆయిల్ భవన్ నెంబర్, ఉతంపూర్, గాంధీ రోడ్, చెన్నై వాళ్ళు రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్. సో ఫ్రెండ్, 1961 యాక్ట్ ప్రకారం ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీంట్లో తమిళనాడు, పుడుచ్చేరి ఇంకో స్టేట్లు ఇచ్చారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. సో ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ 16, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ 17, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 18, ట్రేడ్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 19. అలాగా మొత్తం 12, 30, 13 అలాగే 30 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th ఐటీఐ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 30 పోస్టులకు గాను యూఆర్ 13, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8. సో ఫ్రెండ్స్, ఇలాగా మనకి ట్రేడ్లో ఉద్యోగాలు ఇచ్చారనమాట. అలాగే ఇంకొక ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఇది ఒకటి 12 ఉన్నాయి. 12 మంత్స్కి 20 వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఇది కూడా మొత్తం 20, 30, 50 వేకెన్సీ. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 59 మొత్తం. గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 59 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ 10th అయితే ఒకటి 20, ఒకటి 30. గ్రాడ్యుయేట్కి మాత్రం 59 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక్కడ నోట్ ఏదో రాశారు చూడండి, ద రిజర్వేషన్ ఆఫ్ పీడబ్ల్యూబీడీ
యాజ్ ఇండికేటెడ్ ఫర్ ది డిసిప్లిన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షెల్ బి అప్లైడ్ ఫర్ హారిజాంటల్ బేసిస్. అంటే పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ వీకర్డ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కేటగిరీ పీడబ్ల్యూడీలోకి వస్తుంది, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. అందుకే డిజబిలిటీ ఎవరైనా ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చెప్పారు కదా మనకి, ఇంటర్ 10th ఐటీఐ విత్ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ సో నెక్స్ట్ వచ్చి ఇంకో క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్రెంటిస్ ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 10th ఇంటర్ ఐటీఐ ఉన్నవాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క లింక్ వచ్చి నేను కింద పెడతాను, కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేస్తే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 15,000 రూపాయలు అంటే స్టార్టింగ్ 15,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఎవరికి ఏమనదు, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి మనకి స్టార్ట్ చేస్తారు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 19th ఆగస్టు, స్టార్టింగ్ డేట్ వచ్చి 2nd ఆగస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఐఓసీఎల్ నుంచి భారీ రిక్రూట్మెంట్. దీని అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపీస్. అలాగే మనకి మార్క్ షీట్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి ఫోటో కాపీస్ పెట్టి ఇది పంపించాలన్నమాట. మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకొక సర్టిఫికేట్లు ఇచ్చారు చూడండి, 10th క్యాస్ట్ ఇన్కమ్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అదొకటి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్, పాన్ కార్డు, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 50 కేబుల్లో ఎడిట్ చేసి పెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా మంచి ఉద్యోగం కాబట్టి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. లాస్ట్ డేట్ చూసాం, ఇదిగోండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 2nd ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ 19th ఆగస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.